హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు సగ్గుబియ్యం పెసరట్టు ఏ విధంగా చేసుకుందాం చూద్దామండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను, తర్వాత హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను, 2 స్పూన్స్ రైస్ తీసుకున్నాను, ఒక పావు స్పూను మెంతులు అనమాట. ఈ విధంగా అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా కడిగేసుకోవాలన్నమాట. 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ నానొచ్చు, లేకపోతే డే టైం నానబెట్టుకున్నట్లయితే 6 to 7 hours నానబెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టేస్తే మార్నింగ్కి ఇలాగ ఉంటుందన్నమాట. చూసారు కానీ చక్కగా నానిపోయిందో. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క సన్న కట్ చేసుకోవాలి, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు ఇంకా ఘాటు కావాలంటే ఒక 2-3 కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా దోసపిండిలాగా చేసుకోవాలి. అందులో మనం సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో చక్కగా రుద్దేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే దోశ ఈజీగా అంటుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా దోశ వేసుకొని పైన ఆనియన్, సన్నగా కత్తిరించినటువంటి కొత్తిమీర, క్యారెట్ ఉన్నట్లయితే క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా దోశ ఇలా చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్న ఈ విధంగా తిప్పుకొని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పెసరట్టు తినను వాళ్ళు కూడా ఇది చేసినట్లయితే తప్పకుండా ఇష్టంగా తింటారనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.